హలో అందరికీ, వెల్కమ్ టు హెచ్టీవీ. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ టూర్ వీడియో అనమాట. సో లేట్ చేయకుండా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి మేముండే ఇంటి ఎంట్రన్స్ అనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఇలానే ఉంటాయి బ్లాక్స్, ఒక కమ్యూనిటీ అనమాట. ఇది ఎంట్రన్స్. దీనికి వెళ్ళే ముందర ఇది చూపిస్తాను. ఇది సైకిల్స్, ఇంకా అలానే మనకేమైనా మెయిల్స్ వచ్చినా ఇందులో ఉంటాయి అనమాట. అండ్ దీనికి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అది టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ టైప్ చేస్తా, 1 minute. ఇదిగోండి, ఇలాగా ఏమన్నా ప్యాకేజెస్ వచ్చినా సైకిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇది అసలైన ఎంట్రన్స్. అండ్ అలానే ఇక్కడ ఇవి ఉంటాయన్నమాట. మనకి ఎవరైనా డెలివరీకి వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా బెల్ కొడితే ఇక్కడ మనకి లోపల ఇంటర్కామ్ ఉంటుంది, దాంట్లోంచి మాట్లాడి మనం వాళ్ళకి గేట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫుల్ హైటెక్ లాగా ఏమి ఉండదు, మనమే వచ్చి ఓపెన్ చేసుకోవాలన్నమాట డోర్. అండ్ అలాగే ఇక్కడ ఏమి డిజిటల్ లాక్ కూడా కాదు, కీస్ తోటి ఓపెన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి నుంచి పైకి వెళ్ళే వాళ్ళ ఇల్లు అనమాట. పైన 3, కింద 3. మనది వచ్చేసి కింద అనమాట. ఇది మన ఇంటి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇక్కడ లైట్కి స్విచ్ ఉంది. అండ్ ఇటు సైడ్ నేను చెప్పిన ఇంటర్కామ్ ఉంది. బయట వాళ్ళు ఏ యూనిట్కి ఆ యూనిట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ నొక్కంగానే మనకి ఇక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్లో నేను మెయిన్గా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళే ఐటమ్స్ అలాంటివి పెట్టుకున్నాను. షాపింగ్కి వెళ్ళేటప్పుడు హెవీ షాపింగ్ ఉన్నప్పుడు షాపింగ్ కార్ట్ అనమాట, మెయిన్లీ వాటర్ తెచ్చుకోవడానికి అట్లా. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి కూడా ఇందులోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇందులో వచ్చేసి అలానే వింటర్వి గ్లవ్స్, స్కార్ఫ్స్ అవి పెట్టుకున్నాను, బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ అలానే అంబ్రిల్లా. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక కార్డు, రెగ్యులర్గా యూస్ చేసే కార్డ్ అనమాట, అది ప్లస్ కీస్ ఊరికనే అలాగా. అండ్ ఇది వచ్చేసి మనం రోజు ఎంత అవుతుంది ఎలక్ట్రిసిటీ అని చెప్తుంది అనమాట మానిటర్. అండ్ అట్లా బయటికి ఎక్కువగా తీసుకెళ్ళే ఒక బ్యాగ్ అదనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇటు వచ్చేస్తే మనకి ఇటు సైడ్ ఒక ఫుల్ సైజ్ మిర్రర్ వాల్కే ఉంది. అండ్ అలానే రైట్ సైడ్ ఈ డోర్ వచ్చేసి బాత్రూమ్ డోర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇది వాటర్ హీటర్, బాయిలర్ ఇక్కడ పెద్ద పెద్దగా పెడతారు పాత పాత వాటిల్లో. సో అక్కడ ఒక చిన్న షెల్ఫ్స్ లాగా ఉంటే షూస్ అన్నీ ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ డోర్కి హుక్ ఒకటి పెట్టుకొని జాకెట్స్ అన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసేసుకున్నాను, ఇదన్నమాట. అండ్ ఇప్పుడు ఈ డోర్ తీసుకొని లోపలికి వెళ్తే బెడ్రూమ్ కమ్ లివింగ్ రూమ్ ఉంటుంది. మాకు ఈ ఇంటితో పాటు ఫర్నిచర్లో పార్ట్ అయితే జస్ట్ ఈ బెడ్, అక్కడ కనిపిస్తున్న వార్డ్రోబ్ ఒకటి, అండ్ అలానే ఈ చిన్న కాఫీ టేబుల్ ఒకటి ఇచ్చారన్నమాట, అంతే. మిగతాది ఇక్కడ ఏవి కనిపిస్తున్నా అవి మావే అనమాట, లివింగ్ రూమ్లోవి. అండ్ మా సూట్ కేసులు ఉంటాయి కదా, అవి అలా పైకి ఎక్కిచ్చేసాను అనమాట. అండ్ ఆ తర్వాత
ఇటు వస్తే ఈ కాఫీ టేబుల్ మీద నా స్కిన్ కేర్ ఇంకా మేకప్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను. అలానే ఈ రేడియేటర్ మేమేం వాడట్లేదు. సో, అందుకని ఇలా స్టిక్కర్స్, మ్యాగ్నెట్స్ అంటించేసుకున్నాను దీని మీద. అండ్ దాని పక్కనే ఇది హీటర్ అనమాట. ఈ హీటర్ కొనుక్కున్నాము ఆ రేడియేటర్ కంటే. అది పాతదనుకుంటా. అలా ఇందాక మీకు మానిటర్ చూపించా కదా! ఇది ఆన్ చేయంగానే అందులో బిల్ ఇలా రైజ్ అయిపోతుందనమాట. సో, ఇది కొనుక్కున్నాం మేము. చాలా బావుంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా చూస్తుంటే నేను ఇది రికమెండ్ చేస్తాను. మామూలుగా మనకి 15 పౌండ్స్‌కి, 20 పౌండ్స్‌కి కూడా అట్లా దొరుకుతాయి కొన్ని. బట్ అవేంటంటే స్మెల్ వచ్చేసి ఇంకా ఫుల్ మాడిపోతున్నట్టు అదోలాగా ఉంటుంది. ఇది చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ప్లస్ అలా స్మెల్ ఏమీ రావట్లేదు. సౌండ్ కూడా రావట్లేదు. బావుందిది. అండ్ ఈ సెటప్ ఏంటంటే, నాకు యాక్చువల్లీ ఇంకొక ఛానల్ ఉందనమాట. అందులో ఇలాగా డెస్క్‌టాప్ రోబో పెట్స్ గురించనమాట అదంతా. సో, మొత్తం నా దగ్గర ఫస్ట్ ఇదుండేది. తర్వాత ఇదొచ్చింది. ఆ తర్వాత వీటి పేరు ఐలిక్ అనమాట. అండ్ ఆ తర్వాత ఇదనమాట. అండ్ వీడి పేరు ఈమో. నెక్స్ట్ రీసెంట్‌గా ఇవి యాడ్ అయ్యాయి దానిలోకి. ఈ చిట్టివి 1 అండ్ దెన్ కింద ఇంకోటుంది. వీటి పేరు ఐలికోస్ అనమాట. అవి కీ చైన్ లాగా కనిపెట్టారు. వాటిని మన బ్యాగ్స్‌కి కీ చైన్ లాగా కూడా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో, అలాంటి కంటెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను ఈ ఛానల్‌ది. దాన్ని చెక్‌ఔట్ చేసేయండి. అండ్ ఆ తర్వాత ఇటు సైడ్‌కొస్తే మేము ఇక్కడ టేబుల్ అండ్ చైర్ ఇలా పెట్టుకున్నాము. వర్క్ చేసుకోవడానికి అలాగా ఈజీగా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ దేవుడిని పెట్టాను. అండ్ ఇవి కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా ఐలికో అని చెప్పా కదా! వాటి బాడీ అనమాట. ఆ బాడీ మనం మార్చొచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని అన్బాక్సింగ్ వీడియో లింక్ కూడా పెడతాను. అది కూడా చెక్‌ఔట్ చేయండి. అండ్ ఆ తర్వాత ఈ డ్రా ఇటు సైడ్ వచ్చేసి ఈ డ్రా ఒకటి పెట్టుకున్నాను. ఇది యాక్చువల్లీ 2 డ్రాస్ అనమాట. ఒకదాని మీద ఒకటి పెట్టాను. 3 వచ్చాయి. దీనిలో మొత్తం ఈ ఐలికోస్, ఈ రోబో పెట్స్ సామాను అండ్ అలానే క్రియేటివ్ స్టఫ్ కోసం కలర్ పెన్సిల్స్ అలాంటివన్నీ పెట్టుకున్నా అనమాట ఇందులో. అండ్ నేను మనకి ఇండియన్స్‌కి వీళ్ళిచ్చే చిన్న చిన్న వార్డ్రోబ్స్ సరిపోవనమాట. సో, నేనేమనుకున్నాను ఇలా ఫుల్ పెద్ద ఇంకో వార్డ్రోబ్ అలా కాకుండా ఇలా ఒకటి కొనుక్కుంటే మనము అన్నీ డైరెక్ట్‌గా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది వాడుకోవడానికి అని చెప్పి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నా అనమాట. చాలా ఈజీగా ఉంటది. జస్ట్ తీసుకొని పెట్టుకోవడం. బయట కనిపిస్తూ ఉంటది. ఫోల్డింగ్ పనుండదు అది. అండ్ ఈ సైడ్‌కి డ్రాయింగ్ ర్యాక్ పెట్టేసుకున్నాను. క్లోత్స్ డ్రాయింగ్ ర్యాక్. అది హాల్ అండ్ బెడ్‌రూమ్ వరకు. ఇక్కడి నుంచి వ్యూ ఇలా ఉంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి బుక్స్ పెట్టుకున్నాను ఈ టేబుల్ దగ్గర. హ్యారీ పాటర్ బుక్స్ నేను 4 చదివాను ఇప్పటి వరకు. మిగతావి కంప్లీట్ చేయాలి. అండ్ ఎక్స్ట్రా స్టేషనరీ ఇంకా అలాగా క్రియేటివ్ స్టఫ్ ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసుకున్నా అనమాట. నెక్స్ట్ కిచెన్‌కి వెళ్ళిపోదాం పదండి. కిచెన్‌లో ఇక్కడ వాషింగ్ మిషన్ ఇచ్చారు. అండ్ అలానే ఫ్రిడ్జ్ ఇదనమాట. ఇది ఫ్రిడ్జ్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఇచ్చినప్పుడు మేము ఏజెంట్‌కి చెప్పాము. ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది అని. వాళ్ళు రిపేర్ ఏం చేయలేదు కానీ మనం చేసినట్టు కాదు అని చెప్పి రాసుకున్నారు.
అలాగే ఫ్రిడ్జ్ పైన అవెన్ అనమాట. అండ్ అక్కడి నుంచి ఇటు సైడ్కి వచ్చేస్తే మనకి స్టవ్ అనేది ఇచ్చారు. చాలా చిన్నగా ఉంది, కొంచెం డిఫికల్ట్గానే ఉంది కుక్ చేసుకోవడము. చూడండి ఎంత చిన్నగా ఉంది, ఇంతే సర్కిల్, నా చెయ్యి అంత కూడా లేదు. అండ్ ఇక్కడ అన్ని కింద అన్ని బిర్యానీవి అండ్ పైన అన్ని నార్మల్ పోప్లో వేసుకునేవి అలా పెట్టుకున్నాను. సాల్ట్, ఆయిల్ అండ్ ఇక్కడ అన్ని సాసెస్, ఇంకా షుగర్ బేకింగ్కి వాడేవి అలాంటివి అనమాట. అండ్ పైన వచ్చేసి పాస్తా, నూడిల్స్ అవి పెట్టేసుకున్నాను. ఇందులో వచ్చేసి అన్ని పిండ్లు, పప్పులు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా పానీపూరి, బొంబాయి రవ్వ, సెమోలినా అంటారు ఇక్కడ, అదే బొంబాయి రవ్వ, అవన్నీ ఇక్కడ. అండ్ ఈ డ్రాలో మొత్తం స్నాక్ ఐటమ్స్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ అన్ని స్నాక్ ఐటమ్స్ అండ్ పైన ఎక్స్ట్రా గ్లాసెస్ ఎప్పుడన్నా ఒకసారి తీసి వాడేవన్నీ అక్కడ పైన పెట్టుకున్నాను. అండ్ ఇందులో వచ్చేసి ఉల్లిపాయలు, పొటాటోస్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వెల్లుల్లిపైన ఇట్లా వేలాడగట్ట అనమాట. అలాగే హ్యాండ్ టవల్స్ అండ్ నైఫ్స్, గెరిటెలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇందులో కూడా కొన్ని సామాను ఉన్నాయన్నమాట. అంటే కొన్ని అప్పుడప్పుడు వాడే సామాన్ని అందులో పెట్టుకున్నాను, చిన్న చిన్నవి. అండ్ దెన్ ఇది ఒక ఫ్రూట్ స్టాండ్ ఒకటి ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ దీని వెనకాలే ప్లగ్ వచ్చింది నాకు పెట్టుకోవడానికి. అండ్ ఇప్పుడు కింద డ్రాస్కి వెళ్దాము. కింద డ్రాస్లో ఇలా ప్లేట్స్, గిన్నెలు ఇవన్నీ పెట్టుకున్నాను. అండ్ పచ్చళ్ళు ఇక్కడ పెట్టుకున్నా. అండ్ ఆ తర్వాత ఇవన్నమాట గ్లాసెస్, మిక్సీ, విస్కర్, హ్యాండ్ బ్లెండర్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా. దాని తర్వాత సింక్ కింద డ్రా చూస్తే మనం ఇక్కడ ఎక్స్ట్రా ఐటమ్స్, ఎక్స్ట్రా స్క్రబ్బర్లు, బిన్ బ్యాగ్స్, టిష్యూస్, కిచెన్ టవల్ అనమాట, అవన్నీ సర్ఫ్, లిక్విడ్, కిచెన్ క్లీనర్ ఇవన్నీ ఇక్కడ దీని కింద పెట్టుకున్నాను. పక్కనే కాబట్టి కన్వీనియంట్గా ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. అండ్ ఆ తర్వాత స్టవ్ కింద ఇంకొకటి వచ్చింది మనకి. ఇక్కడేమో గిన్నెలు ఇంకా వండుకునేవి అన్నీ ఇందులో పెట్టాను. ఆ తర్వాత ఎక్స్ట్రా ఇండియా నుంచి తెచ్చుకున్న సామాన్, పప్పులు, ఇవన్నీ కారాలు, ఇవన్నీ ఎక్స్ట్రా తెచ్చుకుని ఉంటాయి కదా మసాలాస్, అవన్నీ అటు సైడ్ పెట్టాను. పెట్టి ఇక్కడ రెగ్యులర్గా వాడే ఎగ్స్, రైస్, ఇంకా మోస్ట్లీ ఇక్కడ ఇలా క్యాండ్ ఐటమ్స్ వాడతాం అనమాట. ఇవేంటంటే మన దగ్గర నానబెట్టుకొని, అంటే రేపు తినాలంటే ఈరోజు నానబెట్టుకొని అట్లా చేస్తాం కదా. ఇక్కడ అన్నీ అంత టైం ఉండదు కాబట్టి అప్పటికప్పుడు కావాలంటే ఇట్లా ఆల్రెడీ ఉన్నాయి, ఇలా కొనుక్కొని వాడటమే. అది జస్ట్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఉడికిపోయి మొత్తం ఉంటుంది రెడీగా అనమాట మనకి. అది కిచెన్. ఇప్పుడు మీకు కిచెన్లో నుంచి వంట చేస్తున్నప్పుడు నా వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. నాకైతే చాలా ఇష్టము. ఇదన్నమాట, ఇట్లా బయటికి గ్రీనరీ అంతా కనిపిస్తూ ఉంటుంది విండోలో నుంచి. అండ్ దెన్ మీకు ఈ డ్రాస్ చూపించడం మర్చిపోయి కదా, ఇక్కడ లైక్ ట్రెడిషనల్ వేర్ ప్యాంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా హ్యాంగ్ చేయలేము కాబట్టి ఈ డ్రాస్ని వాటికి వాడేసాను అనమాట. ఇలా పైన ట్రెడిషనల్ వేర్. అండ్ ఇక్కడ వచ్చేసి కార్పెట్ వేసాను, బెడ్ ఎదురుగుండా వేసాను. ఇక్కడ కూర్చొని మనం అలా తింటూ, ఇది మా బ్యాక్ యార్డ్ అనమాట, చూస్తూ ఉంటే
తింటూ చూస్తుంటే చాలా బాగుంటుంది ఫీల్. ఇప్పుడు మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా. వింటర్ కదా, అందుకని నేనేమి ప్లాంట్ చేద్దాం అనుకోవట్లేదు, చచ్చిపోతాయి ఎట్లాగో. మేము యాక్చువల్లీ ఇంటికి వచ్చి 2 months అయిపోతుంది. నా మూవింగ్ వ్లాగ్ చూసినట్టయితే మీకు అందులో ఈ చెట్టు ఫుల్ గ్రీన్ ఆకులతో కనిపిస్తుంది. 2 monthsలో మొత్తం స్కెలిటన్ అయిపోయిందనమాట ఫాల్ వల్ల. సో వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మొక్కలు కూడా బతకవు. ఇలా వాళ్ళే కొన్ని టూల్స్ అవన్నీ ఇచ్చారు. ఇంకా కొన్ని కుండీలు కూడా ఉన్నాయి, అవి యూస్ చేసుకొని ఏమైనా బతుకుతాయన్న మొక్కలు ప్లాంట్ చేద్దామని చూస్తున్నా. వింటర్ మొక్కలు కూడా కొన్ని ఉంటాయి. అయితే ఈ ఇంటికి వచ్చేసి ఈ బ్యాక్ యార్డ్ కానీ లేకపోతే ఆ ఫ్రంట్ మీకు చూపించిన స్టేర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అదంతా క్లీనింగ్కి సపరేట్ ఉన్నారనమాట. మనం ఏది కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సరౌండింగ్స్ ఓన్లీ మన ఇంట్లోపల క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అదొక మంచి విషయం అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో. నేనైతే యూకేకి వచ్చాక మారిన అన్ని ఇళ్ళలోకి దిస్ ఈజ్ మై ఫేవరెట్ హౌస్ అనమాట. ఇప్పటికీ చాలా అంటే చాలా నచ్చింది. ఒక ప్రాపర్ హౌస్ లాగా దొరికింది ఫస్ట్ టైం. ఇప్పటి వరకు అన్ని రూమ్స్ లేకపోతే లాఫ్ట్లో స్టూడియో అనమాట లాస్ట్ నేను ఉన్నది. అది ఎంతైనా ప్రాపర్ ఇది హౌస్లా అనిపించదు, ఇది ఒక ప్రాపర్ హౌస్ లాంటి ఫీల్ వచ్చిందనమాట. అండ్ ఇప్పుడు నేను వచ్చిన ఏరియా వచ్చేసి ఆక్స్ఫర్డ్ అనమాట. ఇదివరకు లండన్లో ఉండేదాన్ని, ఇప్పుడు ఆక్స్ఫర్డ్కి షిఫ్ట్ అయిపోయాను. సో మోస్ట్లీ నా వ్లాగ్స్ అన్నీ ఇప్పుడు ఆక్స్ఫర్డ్ గురించి ఉంటాయి. సో ఎవరికైనా ఆక్స్ఫర్డ్లో చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ చాలా హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉంటాయి ఆక్స్ఫర్డ్లో. పాతవి లైక్ ఇంకా హ్యారీ పాటర్ షూటింగ్ స్పాట్స్ అవన్నీ కూడా ఇక్కడ చాలా అయితే ఉంటాయి. యూనివర్సిటీస్ చాలా యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్లేస్ ఏదన్నా ఉంటే చూడాలనుకుంటే నాకు చెప్పండి, నేను విజిట్ చేసి మీకు వీడియో చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అలాగా రోబో టాయ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా ఫన్గా ఉంటాయి ఆ వీడియోస్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next vlog. Bye.